టాపిక్ అందరి మధ్య ఎక్కువ వైరల్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు ఎలా శాంక్షన్ చేయించుకోవాలి? ఎవరికైనా ఉంటది ప్రభుత్వ ఇల్లు కావాలని చెప్పేసి. ప్రభుత్వం నుండి ఏదైనా పొందడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటదంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. కొందరేమో నాకేమో గవర్నమెంట్ ఇల్లు రాదు. నాకు గవర్నమెంట్ నుంచి ఏ పథకం నాకు రాదు. ఎప్పుడు వచ్చిన వాళ్ళకే వస్తాయి. కానీ అది కాదు. ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అనేది మనకు దాన్ని బట్టి మనము కావాలి. అంతేగాని వాళ్ళకే వచ్చు మనకు రాదు అనమాట. సో ఈరోజు మీకు చెప్తాను. తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ గురించి చెప్పకపోతే వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి మొదట ఇందిరమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి అర్హులు కాదనేది ఏంటంటే అర్హులు కాని వారి ఎకరాల కంటే ఎక్కువ భూములు కాదు. ఇంక మీరు అనవసరంగా ఇన్వెస్ట్ ఆర్సీసీ బిల్డింగ్ ఉన్నవారు కూడా 4 వాహనం అంటే కానీ లారీ, టీసీఎం లాంటివి ఉంటే అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా అర్హులు. వీళ్ళకి ఇల్లు అయితే రాదు. మీరు అప్లై చేసుకున్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు తర్వాత అది కాదు. ఇవి ఉండడం వల్ల రాలేదు. ఒకవేళ 4 గతంలో మీరు కొని ఉన్నా మనకు కాబట్టి అప్లై చేసుకోకండి. ఇంకోటి అంటే 5 ఎకరాల కంటే అంటే పూరి గుడిసె ఇల్లు, బండల ఇల్లు, రేకుల ఇల్లు ఎలిజిబుల్ అనేది 2 లక్షల కంటే కూడా తక్కువ ఎలిజిబుల్. చూస్తారు కదా, ఇవి ఎలిజిబుల్. సో ఇంక మనం చూద్దాం. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మొత్తం చూడండి. మీరు ఒక్కసారి గుర్తు మనం డిసెంబర్లో తర్వాత టెంట్ కింద అన్ని గ్రామాల్లో టెంట్ వేసి పెద్ద ఎత్తున అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి ఫోటో వచ్చి వీళ్ళ ఎవరు మన పంచాయతీరాజ్ మినిస్టర్ ఫోటో వచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ మనకి 2 పేపర్ల అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు. ఆ ఫామ్ అంటే చూపించేదాన్ని. ఆ ఫామ్ ఇచ్చి మనకి ఒకటి మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం, రైతు భరోసా పథకం అని ఇచ్చి మనకు టిక్ చేసుకోమని చెప్పారు కదా. అందులో ఇందిరమ్మ ఇల్లు అనే ఒక ఆప్షన్ వచ్చిందనమాట. మీకు గుర్తే ఉంటుంటే 6 గ్యారెంటీల పథకం అనే టెంట్ కింద వేసి అందరికి తీసుకున్నారు. అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఇలా టిక్ ఉందా మనకి రిసిప్ట్ ఇచ్చారు. మళ్ళీ మనకి మీరు ఏ పథకంకి అప్లై చేసుకున్నారని రిసిప్ట్ ఇచ్చారు. సో చూసుకోండి, మీరు 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇల్లు టిక్ చేశారా లేదో చూసుకోండి. ఒకవేళ చేయలేదంటే మళ్ళీ ఒకసారి మీ పంచాయతీ కార్యాలయంలో కానీ మీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వడం అనేది సో అది మీరైతే ట్రై చేసి చూడండి. ఇంకోటి ఇల్లు ఎట్లా నిర్మాణం చేయాలి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ తీసుకున్న తర్వాత మనకి మున్సిపల్ ఆఫీసర్ కానీ వచ్చి మనకి మీకు కలెక్టర్ ద్వారా ఇల్లు మంజూరైందని ప్రొసీడింగ్ ఇస్తారు. సర్పంచ్ కానీ ఎవరైనా కానీ ప్రొసీడింగ్ తర్వాతనే మరి మీకు ఇల్లు వచ్చిందని, ఇల్లు శాంక్షన్ అయింది ప్రభుత్వం నుండి అనేది మీకు ఇదొక ఆధారం. మీకు ఒక ప్రొసీడింగ్ ఇస్తారు. మీ పేరుతో ఉన్న ఇస్తేనే మీకు ఇల్లు ఖచ్చితంగా చెప్పగలుగుతాం.
వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ముందు హ్మ్, మున్సిపల్ ఆఫీసర్ మనకు చెప్పిన తర్వాత ప్లేస్ ఎక్కడుందో ఐడెంటిఫై చేస్తాడు. ముందు ప్లేస్‌లో ముగ్గేస్తాడు. ముగ్గు ఇలా ఏదైతే ఉందో జాగా అంతా ముగ్గేస్తాడు. ముగ్గులో ఎన్ని గజాల్లోపు ఎయాలంటే ఎక్కువ మళ్ళా అంటే తక్కువ ఉండకూడదు. 60 గజాల లోపు 60 గజాల లోపు ఈ 40 గజాల కంటే ఎక్కువ 60 గజాల లోపు ఇల్లు స్టార్ట్ చేయాలి. ముగ్గేయించుకోవాలనమాట. తర్వాత ఇంకోటి ఇది స్లాబ్ ఇల్లు అయ్యుండాలి. పిల్లలు లేకపోయినా ఓకే. ఏసుకుంటే మీ ఇష్టం ఆప్షన్. ఎన్ని డబ్బులొస్తాయంటే మనకు 5,00,000 లోపు విడతల వారీగా వస్తాయి. ఒకటేసారి రావు డబ్బులు. నువ్వు కట్టుకున్న దాన్ని బట్టి వస్తాయి. ఇంకోటి ఎట్లా వస్తాయంటే ఫస్ట్ ఒక బేస్మెంట్ ఏసుకుంటే నీకు ఒక 1,00,000 మీ అకౌంట్‌లో జమ అయితాయి. అంటే మున్సిపల్ ఆఫీసర్ గానీ, పంచాయతీ ఆఫీసర్ గానీ బేస్మెంట్ ఫోటో తీసిన తర్వాతనే మీకు ఒక 1,00,000 పడతాయన్నమాట. స్లాబ్ ఏసిన తర్వాత 2,00,000 పడతాయి. స్లాబ్ ఏసిన తర్వాత రూమ్స్ కంప్లీట్ అయితాయి గదా! పెయింట్సింగ్ అదేమంటారు సిమెంట్ ఏయడం అవన్నీ అయిన తర్వాత ఒక 1,00,000 జమ అయితాయి. తర్వాత పెయింటింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 1,00,000 మొత్తం. 1,00,000, 2, 3, 4, 5,00,000 ఇలా 5,00,000 అనేది జమ అయితాయి. మీరు వర్క్ తొందరగా కంప్లీట్ చేస్తే తొందరగా అయితాయి. లేదంటే లేట్‌గా వస్తాయి డబ్బులు. కాబట్టి తొందరగా వర్క్ చేసుకుంటేనే మనకు డబ్బులొస్తాయి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది చిన్న ఇల్లు కట్టుకునే వారికి మాత్రమే సూట్ అవుతుంది. నేను పెద్ద ఇల్లు కట్టుకుంటా అంటే కాదు. వాళ్ళు శాటిలైట్ పిక్చర్స్ కూడా తీస్తున్నారు. ఇల్లు బిఫోర్ ఎట్లా ఉండే ఆఫ్టర్ ఎట్లా ఉందని చూస్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి వేరే పోకడలో పోకండి. అది రాదు. ఇల్లు అనేది ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి. నాకు ఆల్రెడీ గోడలున్నాయి. గోడల పైన ఇల్లు లేపుతా అంటే అది జరగదు. ఓన్లీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇది. అంతేగాని పాత ఇళ్ళకి మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. ఇంతకుముందు రోజుల్లో జరిగేది. ఇప్పుడు అలా లేదు. సిస్టమ్ మారిపోయింది. ప్రతిదానికి ఫోటో కొడతారు. ఇంకోటి అకౌంట్ నంబరు, ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. బ్యాంకుకి ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలి. పాన్ కార్డ్ కూడా లింక్ అయ్యి ఉండాలి. లింక్ అయితేనే డబ్బులు అనేది సకాలంలో డబ్బులు పడతాయి. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో వారికి కంగ్రాచ్యులేషన్స్. రాని వాళ్ళు మళ్ళీ ట్రై చేయండి, అప్లై చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.